గుంటూరు జిల్లాలో విరిసినటువంటి ఒక కవిత్వపు చిట్టి చేమంతి మా నాగిశెట్టి తాతయ్య నాయుడు రచించినటువంటి గడ్డి చేమంతులు నాణ్యత సంకలనం ఆవిష్కరణకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం చెబుతున్నాం. ఈ పుస్తకావిష్కరణ మహోత్సవానికి మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ నగరం పంజరంలో రెపరెపలాడే తనువు, పల్లె పొట్టెలలో మనసు, ఆయన కవిత్వంలానే మనుషుల్ని ప్రేమించడంలోనే ఆయన మనసు నిమగ్నమై ఉంటుంది. ఆయన హృదయం గుంటూరు డివిజన్ అంత విశాలం. ఒకసారి పలకరిస్తే చాలు ఆయన స్నేహాన్ని పలవరించాల్సిందే. ఎప్పటికీ చెరగని చిరునవ్వు సంతకం, ఇంటి పేరులో కూడా పల్లెలు ప్రతిష్ఠించుకున్న గొప్ప ఆత్మీయ బంధం గౌరవశ్రీ సోమపల్లి వారిని ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. He is man for society and man of the masses. అతడి మనసు బంగారం, మనిషి బంగారం. అతడి పరిపాలన పారదర్శకతకు శ్రీకారం. ప్రజల మనిషి వారసత్వాన్ని అక్షరాల పుడిపుచ్చుకుని చిన్న వయసులోనే విద్యను, వైవిధ్యమైన ఆలోచనను కలగలిపి గుంటూరు నగర ప్రజలకు మరువలేని పరిపాలన అందిస్తున్న మన గౌరవనీయ మేయర్ గారు శ్రీ నాగరాజ్ గారిని ముఖ్య అతిథిగా సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నారు. అలాగే కుండ ముక్కలైందా కుమిలిపో, మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతోంది అంటూ మట్టి మహత్యం చెబుతాడు ఆయన. వదులుకోకు, స్నేహం దొరకదు, కాలం రిబ్బన్ కాదు వెనక్కి మలవడానికి అని గుర్తు చేస్తారు. ఆవిడేమో నగరాల్లో బండిలు పుస్తకాలు మోస్తూ నడుస్తున్న స్కూలు పిల్లల పాదాలను బూట్లు విప్పి నిమరానుంది అంటూ ఊపిరాడని లేత పాదాలను అక్షరాలతో సృష్టించగల గొప్ప మనసున్న మనిషి. ఇంత చిన్న పిట్టవు, ఇంత పెద్ద ప్రపంచంలో నువ్వు పట్టవు అంటూ పిట్టల పైన పల్లె పట్టుల పైన కవిత్వం చెబుతూ మాలాంటి చిన్న చిన్న పిట్టలకు ఆప్యాయత వరిగంపులు కట్టి రచ్చబండ మీద కూర్చోబెట్టి రెక్కలు అలాంచడం నేర్పగల మనసున్న మనుషులు వాళ్ళిద్దరూ. నాణ్యలకు అమ్మ నాన్న డాక్టర్ గోపి గారు, అరుణ గారు ఇద్దరిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రమిదకి ఒత్తికి స్నేహమే సేతు, మనిషి మనిషికి కూడా అంటూ స్నేహం గొప్పదానాన్ని చక్కటి అక్షరాల్లో నిరూపించగలిగినటువంటి వ్యక్తి. ఆమె అస్తిత్వం అక్షరమే. అనంత శక్తిని అక్షరాల్లో పదాలుగా నేర్పడి కవిత్వం మీద రూపాలు తెలిసిన గొప్ప వ్యక్తి శ్రీమతి చిల్లర భవానీదేవి గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇక్కడ మనం అందరం సమావేశం కావడానికి, పెద్దవాళ్ళందరూ ఆశీస్సులు అందడానికి, ఈ కార్యక్రమం జరగడానికి మూలకారకుడు నా మిత్రుడు, మనందరికీ చిరపరిచితుడైనటువంటి ఈ గడ్డి చేమంతులు కవి నాగిశెట్టి తాతయ్య నాయుడిని సాధారణ ఈ రోజున గడ్డి చేమంతులు నానీల సంపుటి మీ అందరికీ నానీలు అంటే ఏంటనేది స్వల్పమైన పరిచయం చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఆచార్య ఎన్ గోపి గారు ఈ నాణ్యలు అనేటువంటి ఒక ప్రక్రియని దాదాపు 9 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఐక్యూలు అనేటువంటి ఒక
సంబంధించింది, జపాన్ సంబంధించినటువంటి కవిత్వం అది. అది మొత్తం 3 పాదాలతో 17 అక్షరాలతో ఉంటుంది. ముఖ్యంగా ప్రకృతికి అలాగే ప్రకృతికి సంబంధించిన కవిత్వం అది. అయితే అది తెలుగులోకి వచ్చేసరికి దాని యొక్క మూల సిద్ధాంతాన్ని పాటించకుండా సామాజిక పరమైన అంశాలు కానీ ఏ అంశాలు పడితే అంశాలు రాసి ఐకూరు అనేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ నేపథ్యంలో గోపి గారు వేమన మీద పరిశోధన చేసిన ఆయన చరిత్ర ఉంది కనుక తెలుగులో కొన్ని పద్యాలు రాశారు ఆయన. 20 నుంచి 25 అక్షరాలు వచ్చినాయి. అవి స్వదేశీ ప్రక్రియగా, అలాగే మొదటి 2 పాదాలని చివరి 2 పాదాలు పూరించేటట్టుగా ఒక కొత్త ప్రక్రియను ప్రారంభించారు. మరి ఇంతకుముందే చదివారు మన రవికుమార్ గారు చదివారు. ఆయన చెప్పింది కలం పట్టిన చెయ్యి అన్నారు. అంటే మొదటి 2 వాక్యాలు చివరి 2 వాక్యాలు పూరించిగా ఉన్నాయి. నాణ్యాలకి పెద్ద వ్యాఖ్యానం కానీ పెద్ద వివరణ కానీ ఇవ్వవసరం. ఇది నాణ్యాలు అంటేనే చిన్న పెద్దది. ఇది దాదాపుగా 70 కవితా సంపుటి గడ్డి చేపంతులు అనేది 70 వస్తున్నాయి ఆంధ్రదేశంలో. దాని స్వల్ప కాలంలో దాదాపు 9వ సంవత్సరం. ఈసారి నేను దేన్ని మంచిది చెడ్డ అంటలేదు. దేనిలో అయినా సరే అందులో సప్తం అంటే అది గొప్ప, అది కథ కావచ్చు, లేకపోతే పద్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. దానిలో కనుక సప్తం అంటే అది మంచి కవిత్వం కింద లెక్క. మరి అల్పాక్షరాలతోటి అనల్పమైన అర్థం ఇచ్చేది ఈ నాని. అరుణ్ గారు చెప్పారు, మా నాన్న చెవికి పండించేవాడు, అందుకే అనుబంధాలు అంత తీపి అన్నారు. చిల్లర భవానీ గారు, వివాహంలో ఎంత పని చేశావు, పుట్టింటికే నన్ను అర్థం చేశావు అన్నారు. ఇలాంటి నాని ఏదైనా సరే దాని యొక్క కమ్యూనికేషన్ అందేటట్టుగా ఉండేది మంచి కవిత్వం నా ఉద్దేశం. అలాంటి మంచి కవిత్వాన్ని గడ్డి చేమంతులతో ఈ రోజున మన ముందుకు వచ్చినటువంటి తాతయ్య నాయుడు గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ముందు ఇంకా మంచి కవిత్వం రాయాలని. ఆయన నానినే కాదు, మామూలు పెద్ద కవిత్వం అన్ని రాస్తారు. కొంతమందికి ఒక అపోహ ఉంది, ఏమి రాని వాళ్ళు నాని రాస్తారు, ఏమి రాని వాళ్ళు నానికి మినీ కవిత్వం రాస్తారని. అసలు చిన్న తక్కువ అక్షరాలతోటి ఎక్కువ భావం, పొడి పదాలతో భూగోళంతో భావాన్ని అందించేది నాని. నానే కాదు, మినీ కవిత్వం అందిస్తుంది, హైకు అందిస్తుంది. అది రాయాల్సిన పద్ధతిలో రాయాలి. అది దాన్ని ఏ పర్పస్ రాసినా ఆ పర్పస్ సర్వ్ చేయాలి. అటువంటి ఏదైనా మంచిదే, మంచి రచన అని, అటువంటి రచన నిలబడుతుందని కూడా నా ఉద్దేశం. ఈ శుభ సందర్భంలో నాగశెట్టి వారిని మరోసారి అభినందిస్తూ మరి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఆచార్య ఎన్ గోపి గారు ఇప్పుడు ఈ గడ్డి చేమంతులు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. తప్పదు కదా మేడం, తల వంచక తప్పలేదు. తల వద్దండి. ఓకే మనిషి మంచితనానికి తల వంచక తప్పదు, కానీ దేనికి తల వంచక తప్పదు. ఇప్పుడు ఆచార్య ఎన్ గోపి గారు వారు సందేశిస్తారు. విజయ్ గారికి సెల్ ఫోన్ రాకూడదు కాక
ఈనాటి సభాధ్యక్షులు, ఆత్మీయ మిత్రుడు, నారీల సరదాగా నారీల చిన్నాన్న, గుంటూరు జిల్లా ఆర్టీఓ, సౌజన్యశ్రీ సోమపల్లి వెంకట సుబ్బయ్య గారికి, ఈనాటి ముఖ్య అతిథి కన్నా, మాకు కన్నా అంటే పెద్ద కన్నా, జూనియర్ కన్నా, ప్రతిష్టాత్మకమైన గుంటూరు జిల్లాకి ప్రథమ పౌరుడు, నగరపాలక సంస్థ మేయర్ కన్నా నాగరాజు గారికి, ప్రముఖ కవయిత్రి శ్రీమతి ఎన్ అరుణ గారు, మరొక ప్రముఖ కవయిత్రి డాక్టర్ చిల్లర భవానీదేవి గారు, ఈనాటి గడ్డి చేపడుతున్నారు నాలుగుగా వెదజల్లిన తొలి గ్రంథంగా వెదజల్లిన నాగిశెట్టి సాధయ్య నాయుడు, ఈ ఆదివారం నాడు ఉదయం ఈ మంచి సభకు ఇచ్చేసిన మీ సౌదేయులందరికీ నా నమస్కారం. కన్నా నాగరాజుకి నాకు ఒక పోలిక ఉంది. నేను అనుకుంటాను ఇది యంగెస్ట్ మేయర్ ఇన్ ఇండియా. నేను తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, యంగెస్ట్ వైస్ ఛాన్సలర్ ఇన్ హోల్ ఇండియా. When I was 49, I became vice chancellor. కొన్ని అట్లా వస్తుంటాయి, అది చాలా సంతోషం. ఆయన చాలా భవిష్యత్తు ఉండాలని వయసులో పెద్దమంది కాబట్టి ఆశీర్వదిస్తున్నాను. చాలా డైనమిక్ లేయర్ అని నేను విన్నాను. ఈరోజు ఈ సాహిత్య ఫంక్షన్ ఆయన అన్నారు మంచితనాన్ని తల ఉంచుతాం, గడ్డిపూలు మంచివే, గడ్డిపూలు కాబట్టి గడ్డిపూలకి ఆయన వాటిని శిరసావించి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఒక అదనపు శోభ వారి ప్రజెన్స్ వల్ల చేరుతుందని నేను అనుకుంటున్నాను. కొన్ని సంఘటనలు చాలా యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతాయంటే, ఈ నాగిశెట్టి తాతయ్య నాయుడు ఎవరో నాకు తెలియదు. ఒకరోజు పోస్ట్ లో శ్రీమతి అరుణ పేర కొన్ని నాణ్యాలు వచ్చినాయి. అమ్మా సార్ చూపెట్టాలి అని. మేము పెద్ద పెద్ద పనులు చేసిన వాళ్ళు కొంత భయపడుతుంటారు, దృష్టిలా కనిపిస్తుంటాం. పెద్ద పనులు చేస్తే మనుషులు కోల్పోతుంటాం, ఆత్మీయతను కోల్పోతుంటాం, భయపడుతుంటాం. ఈమె నాకు ఇచ్చింది, నేను కనెక్షన్స్ ఇస్తాను. అట్లా వారానికి ఒకసారి 24 చొప్పున పంపించేవాడు. ఈ దాచపల్లి ఎక్కడో నాకు తెలియదు, దాచపల్లి వాడు. ఆ పేరు కూడా తాతయ్య నాయుడు, యువకుడు. తాతయ్య నాయుడు అంటే చాలా పెద్ద ఉపాధ్యాయుడు. అతను ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు అప్పటికి. తర్వాత సెల్ ఫోన్ కొనుక్కున్నాడు చేశాడు. అప్పటి నుంచి నాకేమనిపించింది, నాయుడు ఎప్పుడు చూస్తాను నేను. ఎందుకంటే అతని కవిత్వంలో అతని హృదయం అర్థమైనాడు. సాదాసీదా వాడు, మట్టి లాంటి వాడు. మట్టి, ఇంక వేరే ఏం లేదు. దానికి పాలిష్ లేదు, పౌడర్ లేదు. వర్షము, తొలి వర్షం పడినప్పుడు మట్టిలోంచి పృథ్వీ గంగా బంధువులు వస్తుంది, మట్టి వాసన. అట్లాంటి వాడు అని అనిపించాడు. అతను ముక్కు వేసుకున్నాడు. ముక్కు వేసుకోవడం కూడా తెలియదు అతనికి. స్కూల్ టీచరు, ఉబలాట ఉంది, ఆర్తి ఉంది, సంవేదన ఉంది. నేనన్నాను సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు, ఆయన నాకు ఆత్మీయ మిత్రుడు. ఆయన వెళ్ళి అడిగాను. ఆయన ఆర్డీఓ, రెవెన్యూ వాళ్ళు మన దగ్గర రాణిస్తారా? రెవెన్యూ వాళ్ళు దగ్గర రాని అనుభవం కంటే కూడా సాహిత్య సంబంధం చాలా గొప్పదని నాకు అనిపించింది. రక్త సంబంధం కంటే కూడా సాహిత్య రక్తమే. అతనెవరు, నేనెవరు, మనమెవరు, ఒక భావ ప్రసారం.
మాట్లాడతాము, వర్గాల గురించి మాట్లాడతాము. సాహిత్యమే ఒక వర్గం తెలుగు. నాకు ఇంకోటి అనిపిస్తుంది, ఈ మధ్య తెలుగు ప్రాచీన హోదా గురించి మనం మాట్లాడుతున్నాం కదా, తమిళియన్స్ తో పోటీ వచ్చింది కాబట్టి మనకు పౌరులు వచ్చింది. అంతే మనకు తెలుగు వాళ్ళ మన ఏజ్ గ్రూప్ ఏదైనా మీటింగ్ మనం వెళ్తే కాలేజీ విద్యార్థులు, స్కూల్ పిల్లలు చాలా తక్కువ కనిపిస్తుంటారు. మన ఏజ్ గ్రూపే వస్తుంటారు. అది చాలా దుష్పరిణామం. ఇట్లాంటి ఉపాధ్యాయులు పోసూరి రవికుమార్ గారి, మన తాతయ్య నాయుడు గారి, ఇట్లాంటి వాళ్ళు నెక్స్ట్ తరంలో తెలుగు కాపాడాలని నేను చాలా ఆశపడుతున్నాను. తెలుగు కాపాడాలని మనకి అడ్రస్సే గల్లంత అయిపోతున్నాను. రేపు ఓన్లీ మెటీరియల్ కల్చర్ బతకాల్సి వస్తుంది. సంస్కృతి లేకుండా, సాహిత్యం లేకుండా, భావాలు లేకుండా బతకాల్సి వస్తూ ఉంటుందన్నమాట. సోమరపల్లి వెంకట సుబ్బయ్య గారు మన నాని అప్పుడు ఆయన తణుకులో ఉండేవారు. తణుకులో ఉన్నప్పుడు ఆయన అద్భుతమైన, ఆయన ఇంటికంటే కూడా మంచి మనిషి. నువ్వు ఎంత గొప్పవాడివన్నా కాదు, ముందు మనిషిని కాదు, అంతే కదా. మానవత్వం లేకపోయినప్పుడు మిగిలిన గొప్పలన్నీ ఉండవు. చిల్లర భవానీ దేవి గారు అరుణ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. భవానీ దేవి చాలా బహుశ ప్రజ్ఞాశాలి. లైట్ వేసి చాలా బిజీగా ఉంటూ కూడా సాహిత్య నిర్మాణంతో ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. సభ మళ్ళీ కొనసాగుతుంది. దయచేసి బంధువులు, మిత్రులు కూడా. ముఖ్య అతిథి మేయర్, నగరపాలక సంస్థ గుంటూరు వారు శ్రీ కన్నా నాగరాజు గారికి, పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆచార్య గోపి గారికి, డాక్టర్ చిల్లర భవానీదేవి గారికి, శ్రీ మన్యం రామారావు గారికి, సభకు విచ్చేసిన మీ అందరికీ నమస్కారం. తాతయ్య నాయక్ గారు ముందు నా మాటలు రాసుకుంటూ నేను కవిత్వం రాయటం ఏమిటి, పుస్తకం వేయటం ఏమిటి అనేసి అంటున్నారు. కవిత్వం కవిత్వం రాసే వాళ్ళంటే వేరే ఎవరు ఉండరు. ప్రతి వాళ్ళకి ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే కొందరు దాన్ని రచన మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాము, మన భావం ఏంటి అనే దాన్ని బట్టి ఉంటాయి. మంచిని విత్తు ప్రేమ మొలకెత్తుతుంది, మంచిని విత్తు ప్రేమ మొలకెత్తుతుంది. గులాబీకి గన్నేరుకాయ కాస్తుందా? మనం ఒక మంచి పని చేస్తే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. ఒక చెడ్డ పని చేసి మంచి ఫలితాన్ని ఆశించుకోండి, అది ఎప్పుడు రాదు. దాన్ని చాలా బాగా చెప్పారు. ఎవరికైనా ఒక అనుభవంలో నుంచి వచ్చేది చాలా స్ట్రాంగ్ గా వస్తాయి. ఇంకో చోట అంటారు, ఉక్కుకి తుప్పు పట్టింది, ఉక్కుకి తుప్పు పట్టింది, అహం చెమ్మతైతే దేనికైనా అంతే. అంటే ఇప్పుడు ఉక్కు చాలా గట్టిగా ఉంటుంది, అన్నింటికంటే చాలా ఉక్కు లాంటి మనిషి ఉక్కు అనేసి మనం వాడతాము. అంటే అంత గట్టి ఉక్కు కూడా తుప్పు పట్టింది. ఎందుకు పట్టింది దానికి అంటే అహం చెమ్మతైతే దేనికైనా అంతే. అహంకారం మనిషి ఎంత గొప్పవాడైనా, ఎంత విద్యావంతుడైనా, ఎన్ని పదవుల్లో ఏం చేసి అహంకారం అనేది ఉంటే ఆ మనిషికి దాని వ్యక్తిత్వాన్ని తగ్గించు తప్పదు అహంకారం అనేది. మనం పురాణాల్లో కూడా ఎన్నో చూస్తుంటాము. మనకి రావణుడు, తనకి ఎదురు ఇట్లాంటి పాత్రలు ఎంత గొప్ప వ్యక్తులు వాళ్ళు. అట్లా అహంకారంతో వాళ్ళ ప్రవర్తనతో వాళ్ళు ఎంత నాశనం అయిపోయారో, సమాజంలో చేశారో మనకు తెలుస్తాయండి. అన్నిటికంటే ఇంకొక మంచి నాని ఒకటి రాశాడు. కవికి ఇంకొక ముఖ్యమైన గుణం ఏంటంటే చుట్టూ ఉన్న ప్రస్తుతం ఏం జరుగుతుంది,
ఏంటి, దానికి స్పందించే గుణం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఒక మంచి నాని ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న ఒక చెడుని తీసుకొని ఎంత బాగా చెప్పాడంటే, అమ్మ కడుపులోనే ఆడగుడ్డుని చిన్నపడు, అమ్మ కడుపులోనే ఆడగుడ్డుని చిన్నపడు, రేపటి అమ్మని చంపడు. ఇది ప్రస్తుతం ఎట్లా ఉందంటే, ఈ ఈ సంవత్సరం ఇప్పుడు జనవరి 10వ తారీఖు ఈనాడు ఒక వార్త వచ్చింది. అదేంటంటే 20 సంవత్సరాల్లో 1 కోటి మంది అబార్షన్ చేయించుకున్నారంటే ఆడపిల్లలు పుడుతున్నారు అని తెలిసి. అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. అంటే స్త్రీ పరిస్థితి ప్రమాదం ఎంత ఉందో. 1 కోటి మంది అబార్షన్ చేయించుకున్నారండి. అయ్యో ఇంత జరిగిందా ఇంతమంది అనేసి విచారణ ఉంది. ఇంకొక న్యూస్ మొన్ననే ఈ నెల 19th ఒక న్యూస్ వచ్చింది. ఇది సండే చేసిన న్యూస్ ఏంటంటే, ఒక సంవత్సరంలో 57 లక్షల మంది అబార్షన్ చేయించుకుంటున్నారండి. ఈ సంవత్సరంలో వచ్చిన న్యూస్ అది. ఒక సంవత్సరంలో 57 లక్షలు. అంటే మన సమాజం ఎటువైపు పోతుంది? 57 లక్షల మంది అబార్షన్ చేయించుకుంటున్నారు అని తెలిసి అది ఒక వార్త. నాది ఏంటి మన సమాజానికి పట్టి పీడిస్తుంది? ఇది ఏంటిది? దీన్ని ఏమనాలి? అది ఒక టీచర్ లా అనిపించి తర్వాత చూస్తే ఆయన టీచర్ తర్వాత వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే మనం మామూలు ఎక్కాలి ఎట్లంటే 2 1 2 2 2 4 2 3 6 చిత్ర పడిపోతుంది. ఒక ఎక్కడ ఎట్లా ఉంటుంది? 1 1 1 1 2 2 1 3 అంటే అది కథ అన్నమాట. అది చెప్పడానికి అది ఇది నాకు అనిపిస్తుంది టీచర్ మాత్రమే సాధ్యమవుతుంది అట్లా చెప్పటం. ఆ విషయాన్ని ఆయన తేలిగ్గా చెప్పటం అనేది ఎక్కాల బుక్కులో 1వ ఎక్కడంలో అది చెప్పడం అనేది అది ఒక టీచర్కే సాధ్యమవుతుంది అనిపించింది నాకు. తర్వాత సాంద్రత, కవిత్వంలో సాంద్రత. ఒక విషయాన్ని చెప్పాలంటే ఒక సీరియస్ గా ఉన్న ఒక విషయాన్ని, ఒక గంభీరమైన విషయాన్ని తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పడం అది ఎట్లా సాధ్యం అంటే, అలసిపోయావా అది, అలసిపోయావా అది, అందుకే ఉత్తరం వైపు చూస్తున్నావా. అంటే ఇక్కడ మనకున్న కొన్ని సంప్రదాయాలు, మన ఊళ్ళలో పల్లెటూరు వాళ్ళకి ముఖ్యంగా కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. అలసిపోయావా అతిథి, అందుకే ఉత్తరం వైపు చూస్తున్నా. ఉత్తరం వైపు ఎందుకు చూస్తున్నావు? అలసిపోయిన అతిథి ఎందుకు చూస్తున్నారంటే, మన ఊళ్ళో ఒక సంప్రదాయం అంటే ఊరికి ఉత్తరాన శ్మశానం ఉంటుంది. ఇక్కడ అతిథి అంటే మన జీవితం, ఒక మనిషి. అంటే ఒక మనిషి అలసిపోయినప్పుడు ఏం చేస్తాడు? ఎప్పుడు చాలా వస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోతే ఈ జీవితం అయిపోతే చాలే అనుకుంటాడు. దాన్ని ఎంత బాగా చెప్పాడు, ఎంత కవితాత్మకంగా. అలసిపోయావా అతిథి, అందుకే ఉత్తరం వైపు చూస్తున్నావా. నేను ముందు ఉత్తరం వైపు చూడటం ఏమిటా అనుకున్నాను. నాకు తర్వాత తెలిసింది ఊరికి ఉత్తరాన శ్మశానం ఉండేది. ఇప్పుడు ఊళ్ళ మధ్యలో అదే ఉంటుంది, ఊరు పెరిగిపోయి. అయితే అది నాకు భలే అనిపించింది. చెప్పడం అనేది అంటే మన సంప్రదాయాన్ని, మన పద్ధతుల్ని ఇంకా మర్చిపోలేదు అనేసి. నాకు తను చాలా చిన్నగా, నాకేమీ తెలియదు, నేను కొత్తగా రాస్తున్నాను ఇట్లా అనుకుంటున్నాను తను. కానీ ఇక్కడ ఇంకొక దాంట్లో చెప్తాడు, ఓ పువ్వు మురిసిపోతుంది సృష్టి నడకకు పాదుతాయినందుకు. అంటే ఇంత పెద్ద సృష్టిలో మనం ఆలోచిస్తే, ఇంత పెద్ద భూములు, మందులు, ఖండాలు, దేశాలు, ప్రాంతాలు, మన ఊళ్ళు, మన ఇల్లు, ఇంత పెద్ద సృష్టిలో మనం చాలా చిన్నవాళ్ళం అనుకున్నాం. పువ్వు అంటే ఒక చిన్న పువ్వే తను ఈ సృష్టికి ఒక పాదుతాయాలను అనుకుంటుంది. అట్లాగే ఇంత పెద్ద కవిత్వంలో ఒక చిన్న పువ్వు అయినందుకు మనం కూడా ప్రతి వాళ్ళు ఉంటాయి. కాకపోతే ఒకళ్ళు గులాబీ, ఒకళ్ళు చేవంతి, ఒకళ్ళు వల్ల కావచ్చు. కానీ దేని ప్రత్యేక దానికే ఉంటుంది. అంటే మల్లెపూ నేను చిన్నగా ఉన్నానే, మందాన్ని పెద్దగా ఉంది అనుకోకూడదు. దేని ప్రత్యేక దాన్ని. అట్లాగే ఈ నాగశక్తి తాతయ్య నాయుడు గారి ప్రత్యేక కూడా తన ప్రత్యేక తనదే. తనేదో తెలియలేదు, కొత్త విషయాలు అనుకోకూడదు. ఇట్లాంటి కవిత్వం, మంచి కవిత్వం ఇంకా రాయాలని నేను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు గడ్డి చేమంతులను పరామర్శించిన అరుణ గారి కృతజ్ఞతలు. ఇప్పుడు డాక్టర్ చెల్లర భవానీ గారు ఈ పుస్తకం గురించి మాట్లాడతారు. నాగశక్తి తాతయ్య నాయుడు గారు రచించిన గడ్డి చేమంతులు నావీల సంపుటి ఆవిష్కరణ సభకు విచ్చేసిన సభాధ్యక్షులు సొమ్మిపల్లి వెంకట సుబ్బయ్య గారికి, ముఖ్య అతిథి శ్రీ కన్నా నాగరాజు గారికి,
పుస్తకాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసిన నాణ్యత రూపశిల్పి డాక్టర్ ఎన్ గోపి గారికి, గౌరవ అతిథి శ్రీమతి ఎన్ అరుణ గారికి, ఈ సభా ప్రాంగణానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, ఈ సభలో కూర్చున్న కాబోయే నాణ్యుల కవులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎప్పుడో వార్తల్లో 97వ సంవత్సరంలో నానీలు అనే పేరుతో గోపి గారి నానీలు సిరీస్ గా వస్తున్నప్పుడు అసలు ఫస్ట్ ఆ పేరు ఆకర్షించబడింది చాలా మంది చేత. నానీలు అంటే ఏంటి నానీలు అని చదువుతున్నప్పుడు నానీల్లో ఆమె ఎక్కువగా ఆకర్షించిన అంశము దానిలో ఉన్న పంచ్ ఎక్స్ప్రెషన్. కాబట్టి ఈ రోజున తెలుగుదేశంలో ఇంతమంది నాణ్యత కవులు ఇవాళ 70 నంబర్ చెప్పారు. రేపు ఆ నంబర్ నిలబడుతున్న నమ్మకం లేదు, రేపటికే ఆ నంబర్ మారచ్చు అన్నమాట. కాబట్టి సాయంత్రానికే మారబోతుంది. ఎందుకంటే విజయవాడలో ఒక నాణ్యుల ఆవిష్కరణ ఉంది. ఇలా నంబర్ అనేది చెప్పలేము. ఏ ఊళ్ళో ఎవరు నాణ్య కవిగా రూపుదిద్దుకుంటున్నారో మనకు తెలియదు అన్నమాట. అయితే ఒక కవి జీవిత కాలంలో తను ఆవిష్కరించినటువంటి ఒక కవితా రూపం తన సమకాలీన కాలంలోనే ఎంతో మంది కవుల చేత అనుసరించబడడం అనేది ఒక అదృష్టం. నిజంగా ఆ కవితా రూపానికి సార్థకత కూడా. గురజాడ గారి ముత్యాల సరాలు, నారాయణ రెడ్డి గారి ప్రపంచ బదులు, ఇలా రూపాలు మారుకుంటూ కవిత్వులు వచన కవిత్వాన్ని ఎంతో మంది అనుసరించారు. వచన కవిత్వంలో ఒక రూప ప్రక్రియగా తన విశిష్టతను రూపుదిద్దుకున్నటువంటి ఈ నాణ్యులు ఈ రోజున రూపశిల్పి కళ్ళెదురు గాని, రూపశిల్పి చేతుల మీద గాని ఆ కవిత రూపం ఇంత విస్తృతిని వైశాల్యతను సంతరించుకొని ఇంతమంది కవుల్ని ఆవిష్కరించింది. ముఖ్యంగా నాణ్యులు రాస్తున్న వాళ్ళలో సీనియర్స్ ఉన్నారు, కొత్తగా నాణ్యుల ద్వారానే కవులైన వాళ్ళు ఉన్నారు. సీనియర్స్ లో నాణ్యులు అందుకొని రాసి సంతోషపడ్డవారు, నాణ్య రాయడం ద్వారా ఇంకా కొత్త గుణాన్ని ఆవిష్కరించుకున్నటువంటి సీనియర్ కవులు కూడా ఉన్నారు. ఈ రోజున తాతయ్య నాయుడు గారు నాణ్యుల ద్వారం కూడా కవితా ప్రపంచంలో అడుగు పెట్టారు. ఒక కవిగా అరంగేట్రం చేశారనమాట. అయితే తాతయ్య నాయుడు గారు నాణ్యులు చదువుతున్నప్పుడు వారితో పరిచయం లేదు నాకు కూడా. పుస్తకం చేతికి వచ్చినప్పుడు గడ్డి చేమంతులు వలలో ఒక నేటివిటీ, మనం ఏదైనా అడిగింది కవితాత్మకంగా ఆలోచించి పెట్టడం కాకుండా చాలా సాదా సీదాగా గడ్డి చేమంతులు అని ఒక నేటివిటీని తను ప్రదర్శించారు ఆ కవిత శీర్షికలోనే. బొమ్మ కూడా అంత అందంగా పూలను పువ్వు చూడంగానే మనసు డెఫినెట్స్ కానీ పూల మీద చాలా పోయమ్స్ వచ్చాయి. గడ్డి చేమంతులు అనే కవిత్వంలోకి ఎంటర్ అవ్వక ముందు, తాతయ్య నాయుడు గారి కవిత్వంలోకి ఎంటర్ అవ్వక ముందు నాణ్యుల గురించి కూడా ఒక 2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాణ్యంలో విపరీతమైన వస్తు వైవిధ్యం ఉంది. అన్ని కవిత్వాల్లో ఉన్నప్పటికీ కూడా నాని ఆ 4 పాదాల్లోనే నాని భావం నిర్దిష్టంగా కంప్లీట్ అవుతుంది. ఒక్కొక్క నాని సెపరేట్ అన్నమాట, ఒకదానికొకటి లింకింగ్ ఉండే అవసరం లేదు. కాబట్టి వస్తు వైవిధ్యం అనేది చాలా విపరీతంగా కనిపిస్తుంది నాణ్యంలో. ఒకే వస్తువును తీసుకొని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంబళ్ళ జనార్దన్ గారు బొంబాయి నాణ్యులు అని రాశారు. ఢిల్లీ నాణ్యులు తయారవుతుంది, హైదరాబాద్ నాణ్యులు కూడా తయారవుతుంది. ఇలా ఒక వస్తువు తెలంగాణ నాణ్యులు అంటే వస్తువుని ఒకే వస్తువు మీద రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ చాలా మంది రాసే దానిలో వారి చుట్టూ ఉన్నటువంటి జీవితం లేకపోతే కవిత్వం లేదు, కవిత్వం లేకపోతే జీవితం లేదు. రెండు కూడా పరస్పర ఆశ్రితాలు. కవులు ఏం రాస్తారు, ఎక్కడి నుంచి ఆకాశం నుంచి తీసుకొచ్చి దించి నక్షత్రాలని కవిత్వంలో పరచుకోరు. తమ చుట్టూ ఉన్న జీవితంలోంచి తమ అనుభవాల్ని అనుభూతుల్ని ఆత్మాశ్రయంగా కానీ అనుభూతి కలగా కానీ కవిత్వ రూపంలో తిరిగి ఎట్లా అయితే మేఘం వర్షిస్తే ఆ వర్ష జలం తిరిగి మేఘానికి చేరుతుందో ఒక జలచక్రం లాగానే కవిత్వం కూడా సమాజంలోంచి తీసుకొని తిరిగి సమాజానికి అందిస్తుంది. అది కవిత్వం, కవి చేసే పనేది. కాబట్టి అటువంటి కవిత్వాన్ని ఈరోజు కవులు నాణ్యుల ద్వారా తెలుగు సాహిత్యాన్ని అందరూ దూరంగా చేసుకుంటున్న టైంలో, అందరూ కవిత్వాన్ని వదిలి కంప్యూటర్లని ఆశ్రయిస్తున్నటువంటి సమయంలో, తెలుగు భాష ఈ రోజున దిక్కులు చూస్తున్నటువంటి సమయంలో ఈ తెలుగు భాష కవిత్వానికి యువతరాన్ని దగ్గర చేస్తున్నవి
నానీలు అనటంలో ఎటువంటి ఒక అనుమానం అనేది కానీ అనుచితి కానీ లేదని అందరూ పెద్దలు కూడా ఒప్పుకుంటున్నటువంటి అంశం. అయితే నానీలు రాస్తున్న వాళ్ళలో యువకులే ఎక్కువ ఉంటున్నారనేది కూడా ఒప్పుకోవాల్సిన విషయం. సీనియర్స్ రాసినప్పటికి కూడా దానికి కారణం నానీల్లో ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ లో ఉన్న వెసులుబాటు ధోరణి. 20 అక్షరాల నుంచి 25 అక్షరాలు, అందులో బిగింపు ఎక్కువ లేదు. 2 పాదాలు 1 యూనిట్, 3-4 పాదాలు 1 యూనిట్ అన్నప్పుడు మొదటి యూనిట్ 2వ యూనిట్ అన్వయం కానీ సమర్థకంగా కానీ ఉన్నప్పుడు స్ట్రక్చర్ లోనే నిర్మాణంలోనే ఒక వెసులుబాటు ఉంది, అక్షరాల్లో వెసులుబాటు ఉంది. కాబట్టి చెప్పదలుచుకున్న భావాన్ని ఒక వెసులుబాటు పద్ధతిలో, అంటే ఇప్పుడు పూర్వకాలంలో చందోబద్ధమైన పద్ధతితో రాస్తున్నప్పుడు వాళ్ళంతా కవులని సమాజం నుంచి కవులు ఒక వేరు కేటా వర్గంగా చూసేటువంటి పద్ధతిని కూడా మనం చూసాం. వాళ్ళ కవులు వాళ్ళు ఏం చెప్పినా ప్రౌఢమైన రచన చేసేటప్పుడు కవులు ఆ కవిత్వాన్ని కవులే అర్థం చేసుకుంటారని ఒక ధోరణి ఉంది. ఈ రోజున నాని అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటారు అంటే కవులే కాదు నేను చెప్పేది, ఒక ఉద్యోగిగా కూడా చెప్తున్నాను. ఒక నాణ్యని మీరు ఈ రోజున తీసుకొని వెళ్ళి ఎవరినైనా రోడ్డు మీద నడిచి పెడుతున్న మనకి ఏమీ తెలియని ఒక వ్యక్తిని పెంచి విలువని వినిపిస్తే అతను రిసీవ్ చేసుకుంటాడు వెంటనే. అందులో అర్థం కాకపోవడం ఉంటుంది. కాకపోతే అందులో ఉన్న కవిత భావం మాత్రం చాలా బలంగా ఉంటుంది, మనసును పట్టుకుంటుంది, దాన్ని ఆలోచింపజేస్తుంది కూడా. కాబట్టి నాని ఈ రోజున అన్ని వర్గాలకు చేరుతున్నది అనేది మేబీ వాదాంశం. ఇది అందరూ కూడా ప్రాక్టికల్ గా ఎంతో మందికి నేనే వినిపించాను, స్టూడెంట్స్ కి, తోటి ఉద్యోగులకు, వాళ్ళే చదువుతున్న వాళ్ళు కాదు, సాహిత్యంలో అడుగుపెట్టిన వాళ్ళు కాదు, పిలిచి ఎంత బాగుందో ఇది వినండి 2 లైన్లు. ఎక్కువ టైం లేదు కదా, అందరూ పరిగెడుతుంటారు కదా, టైం లేదు అనేటువంటి సమయ దారిద్ర్యంలో ఈ రోజు అతి మీదగా ఉన్న రోజుల్లో అందరం అయితే పిలిచి 2 మాటలు ఇది వినండి. గడప మీద దీపం, గడప మీద దీపం ఎంత వెలుగో పుట్టినింటికి మెట్టినింటికి. ఇది రసరాజు గారు ఒక సీనియర్ కవి రాసినటువంటి దాన్ని. ఒక స్త్రీ గురించి, అందులో స్త్రీ అనేటువంటిది ఎక్కడ మనకి వినంగానే అర్థమవుతుంది. పుట్టినింటికి మెట్టినింటికి అనగానే స్త్రీ వెంటనే స్ఫురణకు వస్తుంది. అంత చక్కటి నానిని రసరాజు గారు అందించారు. అలాగే ఇంకొకటి సిపాయి భుజం మీద తుపాకీ, సిపాయి భుజం మీద తుపాకీ దాని బరువు దేశమంతా, బాధ్యత దాని బరువు దేశమంతా. ఇది కూడా రసరాజు గారి. ఇలా నాణ్యులు చెప్పుకుంటూ పోతే మనం ఒక వర్గానికే చెప్పాలని లేదు. చాలా చిన్న పిల్లలు, 10వ క్లాస్ చదివే పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రాడు కూడా నాని సంస్కృతి తీసుకొని వచ్చారు. అలా అన్నమాట. అంటే తెలుగు కవిత్వం ఈ రోజున అంతా ప్రజల్లోకి చాలా దగ్గరగా, జీవితంలోకి సన్నిహితంగా, హృదయంలోకి కూడా వెళ్తున్నది. ఇది కవితా రూపంగా చాలా సక్సెస్ అయినటువంటి రూపంగా అందరం కూడా భావిస్తున్నాం. అన్ని ప్రక్రియలు రాస్తున్న వాళ్ళం కూడా నానీలు రాయడానికి అదే కారణం. దాని యొక్క ఆదరణ ప్రజలకు అందరినీ కవిత్వం ఎట్లా ప్రజలకు అందాలి కదా, ఏదైనా కూడా కమ్యూనికేట్ అవ్వనప్పుడు కవిత్వానికి సార్థకత ఏముంటుంది. కాబట్టి నాణ్య రూపం గురించి నేను కొంత చెప్పాలనిపించి ఇదంతా చెప్పడం జరిగింది. అయితే తాతయ్య నాయుడు గారి యొక్క నాణ్యంలో వస్తు వైవిధ్యం ఉందని ఇందాకే అనుకున్నాము. అలాగే చమత్కార ధోరణి, అక్కడక్కడ చమత్కరిస్తారన్నమాట. దాన్ని నేను ఎగ్జాంపుల్స్ కూడా డ్రా చెప్తాను. మంచి మనిషి, మానవతా భావం, మనిషితనం. ఇందాక అరుణగా చెప్పినట్టు మనిషి కాకపోతే ఇంకా ఏది వేస్ట్, మనం రాయడం కూడా వేస్ట్. ముందు మనం మనిషిగా బతకడం నేర్చుకొని, మనిషి అనేది మర్చిపోతే మాత్రం కవిత్వం కాదు, ఇంకోటి కాదు, కంప్యూటర్ కాదు, ఏదైనా కూడా మనుషులంగా ముందు మనం బతకగలిగితేనే ఏదైనా మనం సాధించుకునేది, ముందుకు వెళ్ళగలిగేది, సమాజంలో బతకగలిగేది. అయితే ఈ నాని కానీ ఏదైనా ఒక కవిత రూపం, ఒక కథ కానీ, ఒక ఇతర రూపాల ప్రక్రియలు ఏమి తీసుకున్నా కూడా అది ఎందుకు అసలు రాయాలి, రచయితలందరూ ఎందుకు రాసి పుస్తకాలు సొంత ఖర్చుతో కష్టాలు పడి వేసుకొని ఒక మార్కెటింగ్ వ్యవస్థ లేనటువంటి సమాజంలో జీపీఎఫ్ లోన్లు పెట్టి పుస్తకాలు ఎందుకు వేసుకుంటున్నారు రచయితలు, కవులు అని ఒక ప్రశ్న నేనే వేసుకుంటుంటాను ఇప్పుడు. అయితే ఎందుకు వేస్తున్నాము అంటే సాహిత్యం సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. ఇది మనం ఒక చిన్న పోయం రాస్తే, ఒక కథ రాస్తే, ఇది రాయగానే అవతరేట్గా తెల్లారేసరికల్లా చదివిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మారిపోతారు అనేటువంటి అష్యూరెన్స్ ఏమి లేదు మనకి. కానీ ఒక క్షణమన్నా ఆలోచిస్తారు కదా, ఒక 10 మంది చదివితే ఒక్కళ్ళన్నా ఆలోచించి కొంచెం మార్చుకునే ఒక అవకాశం ఉంది కదా అని ఒక ఆశ రచయిత ఎప్పుడు ఆశ రాదు.
కాబట్టి మనం రచనలు చేసేది ఒక సామాజిక బాధ్యతతో చేస్తాం కాబట్టి ఏదో ఒకటి రాసేయకుండా కొంచెం ఆలోచింపజేసేది, సమాజానికి ఇంతగా ఉపయోగపడేది, ముఖ్యంగా ఆలోచింపజేయడం. మనం ఆలోచిస్తూ ఇతరులు కూడా ఆలోచింపజేసి ఇది ఇట్లా కాదు ఇలా ఉంటే పంచుకుంటూ మీరు కూడా ఆలోచించండి, ప్లీజ్ థింక్ ఓవర్ అనడమే కవిత్వం సమాజానికి ఇచ్చేటువంటి ఒక కంట్రిబ్యూషన్, రచయితగా ఒక బాధ్యతగా చేసే పని. అందుకే రచయిత లేదంటే అది కూడా రాయకూడదు. అయితే ఈ రచన చేసేటప్పుడు ఎలా ఉండాలంటే మన కరుణశ్రీ గారు అందరూ చాలా చెప్పారు. ఇది ఒక పారజాత పూలు ఇలా నెత్తి మీద పోస్తే ఎలా ఉంటుంది, కవిత్వం అంటే ఎలా ఉండాలంటే పారజాతం దోషులతో తీసి నీళ్ళ నెత్తి మీద పోస్తే ఎట్లాంటి అనుభూతి వస్తుంది, అట్లా ఉండాలి కవిత్వం. అలాగే మంచి రుచికరమైన భోజనం చేసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది, ఎలా ఉండాలి కవిత్వం అని ఇలా చాలా రకరకాలు చెప్పారు. అయితే నిజంగా నేను అనుకునేది మాత్రం కవిత్వం మనిషిని మనిషిగా నిలబెట్టాలి, మనిషిలో నిద్రపోతున్న మనిషితనాన్ని తట్టి లేపాలి. మనం పుట్టినప్పుడు అందరూ అమాయకంగా పసిపిల్లలాగానే పసి మనసులతో పుడతాం, అందులో కల్మషం ఏం లేదు. అయితే మనం పెరుగుతూ ఉన్నప్పుడు నెమ్మదిగా మనలో అన్ని సమాజంలోంచి కానీ ఉన్న పరిస్థితుల్లోంచి కానీ అన్ని ఎంటర్ అవుతాయి, కల్మషాలన్నీ ఎంటర్ అవుతాయి. గంగా నది పుట్టినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉందో మనిషి పుట్టినప్పుడు అలాగే ఉంటారు. గంగ ఎలా కలుషితమైంది ప్రవాహం రీతిలో మనిషి కూడా జీవిత ప్రవాహంలో కలుషితం అవుతారు. అయితే కలుషితమైపోతున్న మనిషిని ఈ కవిత్వం కానీ రచనలు కానీ సాహిత్యం సత్సాహిత్యం ఏదైనా కానీ మనిషి కరుడుగట్టిపోకుండా, ఇంకా క్రూరంగా దానవుడు కాకుండా, ఇంకా క్రిమినల్ కాకుండా కనీసం ఆ మానవీయ భావనల్ని ఆ పరిమళాన్ని కొంతైనా కాపాడుతుంది. ఒక దీపాన్ని కనుక 2 చేతులు పెట్టి ఎలా మనం కాపాడుకుంటామో వెలుగుని, ఈ సాహిత్యం కూడా మనుషులని మానవీయ భావనలని ఆ వెలుగుని సాహిత్యం 2 చేతులు పెట్టి మనం కాపాడుకోవడానికి ఈ సాహిత్య సృష్టి చేసుకుంటాం. అంతేగాని సాహిత్యం ఎప్పుడు వ్యాపారం కాలేదు, కాబోదు, కాదు కూడా. ఈ విషయం రచయితలందరికీ కూడా తెలుసు, స్వానుభవాలకి వాళ్ళ మిత్రులకు కూడా తెలుసు, వాళ్ళ చుట్టూ ఉన్న వ్యవస్థలో కూడా అందరికీ తెలుసు. కాబట్టి కవులు ఎందుకు కవుల పుస్తకాలు చేసుకుంటారన్నప్పుడు కవులు ఇలా వచ్చి వేదికల మీద ఎందుకు మాట్లాడుతున్నారు, తోటి కవుల కవిత్వాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. కవిత అనుబంధము రక్తానుబంధం కంటే కూడా చాలా గొప్పది ఉన్నారు. నిజంగానే కవుల శరీరాల్లో ప్రవహించేది రక్తం కాదండి, కవిత్వమే ప్రవహిస్తుంది. కవుల యొక్క శరీరాల రక్తనాళాల్లో ప్రవహించేది కవిత్వం ప్రవహిస్తుంది. కాబట్టి కవులందరి శరీరాల్లో ప్రవహించేది కవిత్వమే కాబట్టి అది కవిత్వానుబంధమే అవుతుంది. అందుకే కవులు ఈ విధంగా కవిత్వాన్ని ఆస్వాదిస్తూ అందులోని గుణాలను ఎంచి సమాజానికి పంచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మట్టి అనేది హృదయం అంతా మట్టి పడవడం నుంచి తాతయ్యనాయుడు గారు వచ్చారు. అప్పుడు నాకు అనిపించింది నిజంగానే బాగా ఎండిపోయినటువంటి మట్టి హృదయం మట్టి అనుకుంటే దాని మీద కవిత్వం అనే తొలకటి జల్లు తాతయ్యనాయుడు గారు నాణ్యులు, గోపి గారు నాణ్యులు చదివి స్పందించి, అరుణ్ గారు నాణ్యులు చదివి స్పందించి రాశారు. ఆ కవిత్వం అనే జల్లు హృదయం అనే మట్టి మీద పడినప్పుడు మట్టి సుగంధం ఎలా పెరుగుతుందో, ఎలా పైకి ఎగుస్తుందో అలా తాతయ్యనాయుడు గారి యొక్క ఈ నాణ్యులు పైకి ఎగిసి మట్టి సుగంధం లాగానే ప్రవహించాయి. ఇటువంటి నాణ్యుల గురించి క్లుప్తంగా నాకు అనిపించినటువంటి అనుభూతిని మీతో కూడా, ఎందుకంటే కవిత్వం ఒక ఆత్మకళ, ఇది హృదయానికి సంబంధించిన అనుభూతి కళ, ఆత్మకళ. కాబట్టి ఇది నేను చదివినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను, మీరు చదివినప్పుడు మీరు కూడా ఇంచుమించుగా కొంచెం అటు ఫీల్ అవుతారు. ఒక్కొక్కరి ఫీలింగ్ కూడా ఒక యాంగిల్లో ఉండొచ్చు కూడా. కాబట్టి నేను ముఖ్యంగా తాతయ్యనాయుడు గారి కవితలు స్త్రీపరమైనటువంటి నాణ్యులను కొన్ని నేను చదివి ముందు చెప్పదలుచుకున్నాను. అంటే స్త్రీల పట్ల ఒక ఇష్టంతో చెప్తున్న స్త్రీనే నేను. కాబట్టి నేను చూసే యాంగిల్లో స్త్రీని మీరు ఎలా చూస్తున్నారు ఈయన, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నకి అంకితం ఇచ్చారు. అంకితం ఇచ్చిన వాళ్ళు కూడా నాకు చాలా నచ్చిన విషయం ఉంటుంది. వాళ్ళ పిచ్చమ్మ గారు, ధనలక్ష్మి గారని తల్లికి ఇచ్చారు. జన్మనివ్వడమే కాకుండా రెక్కల కష్టంతో చక్కటి జీవితాన్ని ప్రసాదించే తల్లిదండ్రులు జన్మనిచ్చారు మనకి. అయితే రెక్కల కష్టంతో చక్కటి జీవితాన్ని ప్రసాదించారు. చక్కటి జీవితం ఇవ్వాలని కూడా అందరూ అంటున్నారు, పిల్లల గురించి అనుకుంటారు. అయితే చక్కటి జీవితాన్ని రకరకాలుగా ఇస్తారు తల్లిదండ్రులు పిల్లలకి, రకరకాల వేసులో ఇచ్చేవాడుకుంటారు. కానీ రెక్కల కష్టంతో ఇచ్చారు. కాబట్టి ఆ రెక్కల కష్టంతో ఇవ్వడం అనే ఒక నిజాయితీ, నిజంగా అందులో ఉన్న తృప్తి ఎందులోనూ లేదు. ఆ శ్రమ శక్తి, రెక్కల కష్టం, ఆ రెక్కల కింద కోడి పిల్లల్ని దాచుకుంటుందో అలా తల్లిదండ్రులు నిజమైన వాల్యూస్ ని పిల్లలకు అందించినటువంటి తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రులకి అంకితం ఇచ్చిన తాతయ్యనాయుడు గారు నిజంగా చాలా సముచితంగా చదివినప్పుడు ఒక తృప్తిగా అనిపించింది అనమాట. అందుకే ఆ లైన్స్ కూడా నేను చదివి వినిపించాను. శ్రీపరంగా తాతయ్యనాయుడు గారు
భాగ్యవంతుల్లో ఇంతటి చలిలో వెచ్చటి నీరా, ఇంతటి చలిలో వెచ్చటి నీరా. ఏంటి చలిలో వెచ్చటి నీరు అనుకుంటే ఆ నెక్స్ట్ 2 లైన్సే పంచి నానిలో. ఆమె కన్నుల్లో గీజర్ ఉంది, ఆమె కన్నుల్లో గీజర్ ఉంది. అయితే మనకి మామూలుగా ఎక్కువగా అందరూ చెప్పేది సైంటిఫిక్ కానీ ఒక రూఢి అయినటువంటి విషయం ఏంటంటే సినిమాలో కూడా ఒక చూద్దాం డైలాగ్ అంటుంటారు, ఎందుకు ఏడుస్తున్నాడు, ఇది ఏడుపు కాదు, ఇవన్నిటికి ఆనంద బాష్పాలు అని చెప్తుంటారు. ఆనంద బాష్పాలు చాలా ఉంటాయి, దుఃఖ బాష్పాలు వెచ్చగా ఉంటాయి అనేది. అది ఇంత చల్ల కూడా వెచ్చటి నీరు ఎందుకు ఉంది అంటే ఆమె కళ్ళల్లోనే గీజర్ ఉంది. ఇది చక్కటి ప్రయోగము, చక్కటి అభివ్యక్తి. స్త్రీ యొక్క హృదయాన్ని ఆవిష్కరించి కళ్ళ ద్వారా, కన్నీటి ద్వారా ఆమె ఆ గీజర్ నిజంగా ఆమె కళ్ళల్లో కాదు, ఆమె హృదయంలో కూడా ఉంది అని నేను అనుకున్నాను చదివినప్పుడు. చాలా మంది స్త్రీలు, కొందరు స్త్రీలు ఎగ్జెప్షన్స్ ఉండొచ్చు. ఎప్పటికీ తీరనిది తల్లి రుణం, తిప్పి రాయాల్సిందే నోటు జన్మలకి. ఎప్పటికీ తీరనిది తల్లి రుణం, తల్లి రుణం ఎప్పటికీ తీరదని అందరికీ తెలుసు. గోపి గారు ఒక సందర్భంలో అన్నారు, ఈ సందర్భంలో గుర్తొస్తుంది నాకు. భ్రష్టుడా, అమ్మ రుణం తీర్చాలంటే జన్మలకి మళ్ళీ నువ్వు అమ్మాయి పుట్టాలి. నీవు తల్లి రుణం తీర్చలేవు, నువ్వు రుణం తీర్చుకోవాలంటే ఆవిడకి నువ్వు తల్లి పుట్టాలి అని చెప్పేసి ఒక పోయంలో ఎక్స్ప్రెషన్ గోపి గారు కూడా ఉంది. అలాగే తల్లి రుణం తీర్చుకోవాలంటే ఆ నోటు, ఆ రుణం తీరదు కదా. రుణము 3 years లిమిటేషన్ పీరియడ్ అనేది తిప్పి రాసుకుంటూ ఉంటారు కదండి. అట్లాంటి ఒక పద్ధతిని గుర్తు చేస్తూ కవితాత్మకంగా రాయడం, నోటుకు తిప్పి రాయడం అనేది మన సమాజంలో అందరికీ తెలిసిన విషయమే. అయితే తల్లి రుణాన్ని ఆ తీరదు కాబట్టి నీ జన్మంతా నువ్వు తిప్పి రాస్తూనే ఉండాలి అని చెప్పడం చాలా బాగా అభివ్యక్తీకరణలో ఆయనదైన ఒక ప్రత్యేక శైలి తాతయ్య నాయుడు గారిలో చూశాను. అలాగే ఇంకొక చోట రైతు గురించి చెప్పారు. రైతు గురించి, అన్నదాతల గురించి ఈరోజు ప్రభుత్వాలే మారిపోతున్నాయి, అందరికీ తెలుసు. చెట్టు తలదించుకుంది, అన్నదాత ఉనికి ఆధారమైనది. చెట్టు తలదించుకుంది, చెట్లన్నీ ఏపుగా పెరిగిన కొమ్మలు కిందికే ఉంటాయి. మట్టిని మర్చిపోదు చెట్టు ఎప్పుడు కూడా. పైకి కొమ్మలు ఎంత ఎత్తుకు ఎదిగినా దాని కొమ్మలు కిందికి వాలి ఉంటాయి కాబట్టి ఆకులు కూడా కింది వైపు చూస్తుంటాయి. అలా తలదించుకుంది అనేది ఒక సహజమైన దృశ్యం. దానికి ఇచ్చే పంచి ఏంటంటే అది ఎందుకు తలదించుకుందంటే అన్నదాత గురి అంటే హ్యాంగింగ్ మనకు తెలుసు కదా, గురి వేసుకుంటారు రైతులు, చెట్ల గురి వేసుకుంటారు. అట్లాంటి ఒక రైతు గురి వేసుకోవడానికి తను ఆధారమైనందుకు చెట్టు సిగ్గుపడుతుంది. మరి చదివినప్పుడు ఒక రాజకీయ నాయకులు లేదా దానికి కారణం లేని వాళ్ళు మన వ్యవస్థలో ఏ వ్యక్తులు దాని గురించి ఆలోచించాలో వాళ్ళు నిజంగా ఆలోచించాలి. పండిట్లో పెళ్లి కొడుకు ప్రియురాలితో ఒక దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. పండిట్లో పెళ్లి కొడుకు భార్యతో కాదని ప్రియురాలితో అక్కడ పదంలో గ్రహించాలి. ప్రియురాలినే పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోగలిగాడు. ఇది అచీవ్మెంట్ అన్నమాట. ఏంటంటే ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్, ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్. ప్రియురాలనే పెళ్లి చేసుకోగలిగితే నిజంగా అదే ఫీలింగ్ కదా, ప్రపంచాన్ని జయించినట్టు. కాబట్టి పండిట్లో పెళ్లి కొడుకు ప్రియురాలితో ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ అని ప్రేమ సక్సెస్ గురించి కూడా ఇక్కడ చక్కగా చెప్పారు. పుట్టుక నాన్న భిక్ష, బతుక్కి భర్త రక్ష, ఆమె ఉనికి ఒక ప్రశ్నార్థకం. అందరూ రక్ష భిక్ష అని చెప్తున్నారు. అయితే ఆమె ఉనికి ఎలా ఉంది, స్త్రీ యొక్క ఉనికి ఈ రోజున ఎలా ఉంది? భర్త నాన్నేమో భిక్ష పెట్టాడు, పెంచాడు, పెద్ద చేశాడని, భర్త ఏమో నేను నీకు పోషణ రక్షణ ఇస్తున్నాను అంటున్నాడు. అయినా స్త్రీ ఈ రోజు ఇన్సెక్యూర్డ్ గా ఎందుకున్నది? ఆమె ఉనికి ఒక ప్రశ్నార్థకం అనే ఒక అభద్రతా భావం స్త్రీ జీవితంలో ఈ రోజు పరుచుకుంటున్నటువంటి అభద్రతా భావం గురించి ఇది రాసింది స్త్రీ కాదు, తాతయ్య నాయుడు గారు. నేను అనుకున్నాను ఇది చదివి ఇది స్త్రీ రాయాలి నాని, నిజంగా అనిపించింది అనమాట. అంటే స్త్రీల హృదయంలోంచి ఆలోచించగలగడం. అంటే కవులకి జెండర్ లేదండి. కవులు రసరాజ్ గారు నాని కూడా ఇందాక వినిపించారు. కవి అంటే జెండర్ లేదు, హృదయమే. హృదయానికి జెండర్ ఏముంటుంది? భార్య కన్నా సన్నిహిత నేస్తం ఓ మంచి పుస్తకం. భార్య కన్నా సన్నిహిత నేస్తం ఎవరు? ఓ మంచి పుస్తకం. గుండెపై నిద్రిస్తోంది. మరి భార్యలు అసలు పడాలి, పుస్తకానికి చాలా దగ్గరగా, హృదయానికి దగ్గరగా. పుస్తకం ఎంత ప్రేమో, పుస్తకం గురించి, పుస్తకం మీద తనకున్న ప్రేమ
అనేది ఒక దృశ్యాన్ని గుండెల మీద నిద్రించే భాగ్య ప్లేస్ లో ఒక పుస్తకాన్ని ఊహించి తాతయ్య నాయుడు గారు ఇచ్చినటువంటిది. అది మనకు వర్ణ చిత్రాలు అంటే భావ చిత్రాలు, వర్ణ చిత్రాలు, దృశ్య కావ్యాలు చెప్పాలా చాలా చెప్తారు. అంటే మనం ఏదైనా ప్రతి ఒక్కరు మీలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇక్కడ నేను మాట్లాడుతున్నా, ఇంకెవరైనా పెద్దలు మాట్లాడుతున్నా, ఒక చదువుతున్నప్పుడు మీ హృదయంలోనే మీ మనసు ఒక బొమ్మ గీస్తుంది. ఆ బొమ్మలు మళ్ళీ కవిత్వాలు అవుతాయి, కవిత్వాలే మళ్ళీ బొమ్మలు అవుతాయి. గుండెకు కలంతో ఊసులు. కలం ఎక్కడి నుంచి రాస్తోంది? హృదయంలోంచి వచ్చిన భావాలనే ఆవిష్కరిస్తోంది. గుండెకు కలంతో ఊసులు. ఎందుకు గుండెలో భావాలు కలం ఎందుకు తీసుకుంటోంది? కలం చేతిలో ఉంటుంది కదా, కానీ కలం జేబులో కూడా ఉంటుంది. జేబుకు దగ్గరలో ఉంది కదా అంటారు. జేబు ఎక్కడ ఉంటుంది? హృదయానికి దగ్గరలో ఉంటుంది. కాబట్టి జేబులో ఉండే కలం హృదయంలోని భావాలన్నది అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. కాబట్టి గుండెకు కలంతో ఊసులు, జేబుకు దగ్గరలో ఉంది కదా, జస్టిఫికేషన్ అన్వయార్థంలో చెప్పారు. అలాగే చాలా రాజకీయమైన అంశాన్ని ఈ రోజున రాజకీయాల్లో ప్రభావితం చేస్తున్న అంశము, ప్రతి ఒక్కరూ ఒకసారి పేపర్ చూడడం ఉలిక్కిపడే అంశము, చర్చలే చర్చలు, చర్చలే చర్చలు. చర్చలు అన్నా అందరికి అర్థమైపోయింది కదా, అర్థం ఏమిటి? అయితే ఈ చర్చలు ఎందుకు మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోయాయి? ఆయుధం అసలే కాదు ఈ చర్చలకు మూలం ఏంటి? ఇది అడ్డు ఏమిటి ఈ చర్చల కంటే? ఆయుధం మాత్రం కాదు, అపనమ్మకం. అపనమ్మకం. మనిషిని మనిషి నమ్మలేకపోతున్నాడు. మనిషికి మనిషికి మధ్య వాదాలు అడ్డం పెట్టుకుంటున్నాడు. ఎన్నో అపనమ్మకాలు అడ్డు గోడలు పట్టుకుంటున్నాడు. కాబట్టి ఎన్ని చర్చలు చేసినా ఆయుధాలు ఏమి అడ్డం కాదండి చర్చలు. ఎందుకు ఆయుధమే ఒక ముఖ్యమైన అంశం ఏంటి ఆ చర్చల్లో మనందరికీ తెలుసు. కానీ అక్కడ నిజమైన అడ్డు ఆయుధం కాదు. ఆయుధాల్లో ఏ ఆయుధం లేకుండా గాంధీ గారు భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చారు. అక్కడ నమ్మకం ఉంది, ఇక్కడ అపనమ్మకం. కాబట్టి ఆయుధం కీలకం కాదు అని చాలా చక్కగా ఈ ఉన్నటువంటి సమస్యని, సామాజికమైన సమస్యని చక్కగా ప్రతిబింబించారు. తర్వాత ఇప్పుడు అందరం బాధితులు అయిపోతున్నాం, బుల్లితెర బాధితులం కదా. ముఖ్యంగా బుల్లితెర సీరియల్స్ కి పోషకులు సగటు మహిళలే అనేది అందరికీ తెలుసు. అయితే టీవీ సీరియల్ చూస్తున్నాం మేడం, దృశ్యాన్ని మళ్ళీ ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. ఉల్లి తరుగుతున్నట్టుందే, ఉల్లిపాయ తరుగుతున్నది అనుకుంటున్నాను. లేదు, ఆమె ఉల్లితెర ముందు కూర్చోండి. ఉల్లి తరగడం లేదు, ఫస్ట్ ఆమె కళ్ళలో కన్నీళ్ళు రాకపోతే ఉల్లిపాయ తరుగుతుంది అనుకుంటున్నాను. లేదు, ఉల్లితెర ముందు కూర్చుంది అని చెప్తాను. కూర్చుంటే ఉల్లిపాయలో బలగదు. ఆమె నవ్వింది వికసించిన మల్లెలా కాదు. నవ్వులో చాలా రకాలు ఉంటాయి, అందరికీ తెలుసు. జంధ్యాల గారు చాలా వివరించారు నవ్వుల గురించి. ఎట్లాంటి నవ్వులు, ఎన్ని రకాల నవ్వులు ఉంటాయంటే ప్రాచీన సాహిత్యకారులు చెప్పిన హసితం, దరస్మితం, స్మితం, ఇన్ని రకాలు ఇవన్నీ కాకుండా కూడా జంధ్యాల గారు చాలా చక్కటి ప్రయోగాలు చేశారు. అయితే ఉపాధ్యాయుడు కాబట్టి ఉపాధ్యాయులకి నిజంగా పిల్లలతో ఉండేటువంటి వాళ్ళ జీవితాల గురించి ఎవరికైనా కూడా చుట్టూ ఒక జీవితం ఉంటుందండి. ఉపాధ్యాయులైనా ఎవరికైనా చుట్టూ ఒక జీవితం, తనదైన ఒక జీవితం, ఒక నెట్వర్క్, తన చుట్టూ వ్యక్తులు, సంఘటనలు, వీటన్నిటిలోంచి కూడా ప్రభావితం అవుతూనే ఉంటాడు. ఎవరైనా ప్రభావితం అవుతారు, కవులే కాదండి. కాబట్టి కవులు అక్షర రూపాన్ని ఇస్తారు. ఇతరులు ఇప్పుడు రోడ్డు మీద ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే వెంటనే ఎవరైనా స్పందిస్తారు. దాని నుంచి కవి ప్రకటించే విధానం, అభివ్యక్తి మాత్రం స్పందన మాత్రం అందరికీ ఉంటుంది. కవి అక్కడ సపరేట్ అవుతున్నాడు అన్నమాట. కాబట్టి ఇంత చక్కటి పుస్తకాన్ని మనకు అందించి ఇంకా మరి కొంతమంది కవులుగా చేయడానికి కూడా ఒక ఆస్కారం ఇచ్చారు తాతయ్య గారు. నేనైతే ఏదైనా కవిత్వం మనకు ఒక అలవాటు ఉండాలి సహజంగా. మంచి రచన చేస్తే బాగా భోంచేసినట్టు అడిగా చెప్పినట్టు. మరి ఇప్పుడు ఒక కవిత్వం మంచి పుస్తకం మన చేతుల్లోకి వచ్చింది అనుకోండి. ఈ పుస్తకం చాలా బాగుంది, చదవండి. ఎవరైనా చదవాలి కూడా. ఒక కథ ఎప్పుడో చదివాము, అది ఎంత బాగుంది, అందులో వచ్చింది చూడండి. అవైలబుల్ లేకపోతే మనమే వచ్చి చదివింపజేయడం, అది చాలా మంచి లక్షణం. సమాజానికి ఒక ఆరోగ్యాన్ని ఇచ్చే లక్షణం. అది మనందరం కూడా పెంచుకుంటే బాగుంటుందని సభాముఖంగా సూచన చేస్తూ, రోజులో 24 గంటలు ఉన్నాయి. అందులో మనం 6 గంటలు 7 గంటలు నిద్రపోతాము. మిగతా కాలం అంతా మనది. అందులో కొంత ఉద్యోగానికి పోతుంది, అభివృద్ధిలకు పోతుంది. సో రోజుకి 10 నిమిషాలు ఒక మంచి రచన కోసం కేటాయిస్తే సమాజం ఇంకా ఆరోగ్యవంతంగా మంచి సమాచారాన్ని అందించినటువంటి పెద్దలకు, కార్యకర్తలకు, తాతయ్య నాయుడు గారికి
హైదరాబాద్ నుంచి ఇక్కడికి రప్పించి మీ అందరి ముందు నిలబెట్టి 4 మాటలు చెప్తే మీరందరూ విన్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. సుబ్బయ్య గారు చేయకుండా ఇస్తారా? సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా గడ్డి చేమూర్తులు పుస్తక రచయిత నాగిశెట్టి తాతయ్య నాయుడు గారికి నా శుభాకాంక్షలు. ఇది చాలా బిజీ ప్రపంచం. ఈ స్పీడ్ యుగంలో జ్యేష్ఠ కవితలు సుదీర్ఘ కవితలు చదివే పరిస్థితులు ఈరోజు లేవు. ఎంతోమంది కవులు సాహిత్యవేత్తలు తప్పించి సాధారణ ప్రజలు ఈరోజు కవిత్వం చదివే పరిస్థితులు లేవన్న మాత్రం వాస్తవం. అటువంటి ఈ కాలంలో ఈ నాణ్య ప్రక్రియ ఒక ఉద్ధృత రూపంలో దూసుకుపోతుంది. దీనికి ఉదాహరణ ఈ మధ్య చాలా సాహిత్య కార్యక్రమాల్లో కాకుండా నా రచయితలు దాదాపుగా ఇష్టపాటు మాట్లాడుకుంటున్నప్పుడు మా పక్కన ఉన్న మిత్రులు వివిధ రంగాల్లో ఉన్న మిత్రులు మా చేతిలో ఉన్న పుస్తకాలు ఈ నాని పుస్తకాలను చూడటం, ఊరిలో పిచ్చపాట్లు తెలియడం, తర్వాత అది అయిపోయిన వారం రోజుల తర్వాత మేము ఏదో సందర్భంలో మాట్లాడడంలో ఒక మంచి నాని అనుకోకుండా అనుభవం రావడం. సభకు హృదయపూర్వక నమస్కారం. గడ్డిలో కూడా చేమంతులను చూడగల సహృదయులందరికీ చేతులు ఇస్తే నమస్కరిస్తున్నాం. మట్టిలో కూడా మాణిక్యాలను ఆవిష్కరించగల మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి పెద్దలందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఒక సాధారణ వ్యక్తి అసాధారణమైన పని చేయాలి అంటే సాన్నిహిత్య ప్రభావం ఎంతగానో ఉంటుంది. మంచి మనసు గల వారితో పరిచయం నన్ను పరిచయించింది. ఆ మంచి మనసు గల వారు అడుగడుగునా ఎదురయ్యారు, పరిచయం అయ్యారు, ఈ పనికి పురికొల్పారు. అతి స్వల్ప కాలంలో ఆవిష్కరణ సభదాకా తీసుకొచ్చారు. అమ్మ జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఈ జీవితాంతం రుణపడే ఉంటాం. అయితే కవి జన్మను ప్రసాదించిన తల్లిదండ్రులు వేదిక మీద ఉన్నారు. వారికి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ సభలో పల్లెటూరులో అతిపెద్ద ఆఫీసరు సెకండరీ గ్రేడ్ టీచర్, పల్లెటూరులో ఉన్న అతిపెద్ద ఆఫీసర్ దగ్గర నుంచి రాష్ట్ర రాజధాని నగరంలో విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్న అతిపెద్ద అధికారి వరకు ఈ వేదికలో ఈ సభాముఖంగా ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఆ బంధాన్ని సాధారణ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, మండల అధికారి, డివిజనల్ అధికారి, విశ్వవిద్యాలయ అత్యున్నత స్థానంలో ఉన్న అధికారులు ఇంతమందిని ఏకతాటి మీదకి తీసుకురాగలిగిన శక్తి నానికి ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. నానీలకి ఇంత పవర్ ఉందా అని 20 అక్షరాలతో విసిరితే ఒక మిసైల్లా వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతుంది. 20 అక్షరాలు, కేవలం 20 అక్షరాలు, 20 నుంచి 25 అక్షరాలతో రాసినటువంటి ఒక నానికి ఇంతటి నానిలో ఇంతటి శక్తి నిక్షిప్తమైంది అనేది రాసేటప్పుడు కూడా అర్థం కాదా. ఈ సభకు ఇంతమంది విచ్చేసిన తర్వాత అర్థమైంది నాని పవర్ ఏంటో. ఇంతటి కార్యక్రమానికి నాకు ఎంత అర్హత ఉంది అనేది తీసుకుంటే చాలా స్వల్పమైనటువంటి వాడిని
ఈ వేదిక వద్ద ఇంతటి కార్యక్రమం చేసుకోవడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, నానీల నాన్నగారికి, ఆచార్య గోపి గారికి, నానీల చిన్నాన్న సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారికి, అది నాతో రూపుదిద్దుకున్న నానీలు గట్టి చేమంతులుగా ఆవిష్కరింపబడుతూ ఆ ఆవిష్కరణ నానీల నాన్న, నానీల చిన్నాన్న చేతుల మీదుగా జరిగినందుకు నా అదృష్టమో మరి గట్టి చేమంతుల అదృష్టమో, ఇది చాలా అదృష్టంగా భావిస్తూ ఆ జన్మాంతం తల్లిదండ్రులకి, కవిజన్మను ప్రసాదించిన తల్లిదండ్రులకి రుణపడి ఉంటానని, ఈ సాహితీ దీనిలో నన్ను కలుపుకున్నందుకు నా ప్రతిభ, మీ ప్రోత్సాహం వెరసి నానీల కౌలు కుటుంబంలో నేను, నా ప్రతిభ మీ ప్రోత్సాహం వెరసి నానీల కుటుంబంలో నేను